కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎరువులకు రాయితీని బడ్జెట్లో కేంద్రం పెంచిందని, దీనివల్ల రైతులు కూడా లబ్ధి పొందుతారన్నారు. వరంగల్లోని కాకతీయ టెక్స్టైల్ పార్కుకు లబ్ధి కలిగే పథకాన్ని కేంద్రం తీసుకొచ్చిందని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్ను కేంద్రం ఏర్పాటు చేయనుందని, రాష్ట్రంలో కూడా 33 జిల్లాలకు బాలికల హాస్టళ్లు మంజూరవుతాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణకు 3 హైస్పీడ్ రైళ్లు రానున్నాయన్న ఆయన, డేటా సెంటర్లకు ఇచ్చే ప్రోత్సాహం వల్ల రాష్ట్రానికి లాభం జరుగుతుందని పేర్కొన్నారు. మెట్రో రైలు గురించి ప్రత్యేకంగా బడ్జెట్లో ఉండదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెట్రోపై డీపీఆర్ ఇస్తే పట్టణాభివృద్ధి శాఖ నిధులు ఇస్తుందని వివరించారు. 100% ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కేంద్రీకృతంగా ఈ బడ్జెట్ అన్ని చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు, ఈరోజు మెట్రో కావచ్చు, లేకపోతే ఈరోజు హై స్పీడ్ ట్రైన్లు కావచ్చు, ఇవన్నీ వస్తున్నాయంటే ఊగనే రాదు. అన్ని ఎంప్లాయ్మెంట్ క్రియేటెడ్ ఉంది. అన్ని రకాలుగా అగ్రికల్చర్ సంబంధించినటువంటి కమర్షియల్ క్రాప్స్ ప్రోత్సహించడం, అది ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మహిళలకు సంబంధించి ఈరోజు అనేక రకాలుగా పొదుపు సంఘాలకు 10 కోట్ల మంది ఉన్నారు. మరి జీ రామ్జీ అది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెంచేది.